మామూలుగా పల్లెటూళ్ళలో ఏం పని ఉంటుంది? వ్యవసాయ పనులే. నాట్లు వేసేటప్పుడు, కోత కోసేటప్పుడు, మధ్యలో తడప్పుడు ఇట్లాగే ఉండేది. అది కూడా 3 నెలల పని ఉంటుంది. మిగతా రోజులంతా ఖాళీగా లేదా? ఆ రోజుల్లో 10 హామీ పనికి వచ్చేది. ఇప్పుడు ఏమైపోతుంది? ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పట్టణాల్లో ఒక అపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. భార్య ఏమో ఆ ఇళ్లలో పని మనిషిగా చేస్తుంది, భర్త ఏమో ఇస్త్రీ చేసుకుంటూ అపార్ట్మెంట్ మీద అంతా సెక్యూరిటీ చూసినందుకు గాను ఒక 20,000, 10,000, 15,000 తక్కువ లేదు ఇల్లు ఇస్తున్నారు ఉండటానికి. ప్లస్ ఇలా పిల్లల చదువు ఇదంతా జరుగుతోంది. వాళ్ళ ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా మంచి తిండే, పాచిన తిండ్లు ఇట్లాంటివి పెట్టే రోజులు కాదు ఇప్పుడు. మంచి తిండే అంత దర్జాగా నడిచిపోతుంది ఇప్పుడు. ఎక్కడ దొరుకుతారు ఇక్కడ? ఈ ఇంపాక్ట్ తో ఏం చేస్తున్నారు ఇక్కడ ఉపాధి హామీకి సంబంధించి? ఇదివరకు అయితే కాంట్రాక్టర్కి ఇచ్చేసేసి ఈ 30%తో పాటుగా ఆ కాంట్రాక్టర్ ఏం చేసేవాడంటే ఒక 100 మందో 200 మందిదో ఈ జాబ్ కార్డులో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరిది లిస్ట్ ఒకటి తీసేసుకుంటాడు. అది ఒక బ్రోకర్లు ఉంటారు వీటికి. ఒక్కొక్కటి చేతిలో ఒక 500 మందో 1000 మందో ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి 100 మంది తీసుకురావడం, వీళ్ళందరికీ పనిచేసినట్టుగా చూపించడం, 100 × 200 రూపాయలు వేసుకోండి, ఈ డబ్బులు వచ్చేసినట్టు ఇది తీసేసుకుని వీళ్ళందరికీ తలకు 10 రూపాయలు 5 రూపాయలు చేతిలో పెడతారు. పనులు చేయకుండానే జరిగిపోతుంది కదా. ఇప్పుడు అంతా చేస్తున్నంత మిషనరీనే కదా, ప్రొక్లైనర్లతోనే కదా చేసేది పని. రోడ్డు వేసిన, కాలువ